హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి ఒక కామెడీ రొమాన్స్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డ్రాగన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో 2014లో ఒక స్కూల్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో 100కి 100 మార్కులు రాఘవాకి వచ్చి ఉండడంతో రాఘవాకి అక్కడ గోల్డ్ మెడల్ అందిస్తారు. నిజానికి ఆ రోజు స్కూల్ లాస్ట్ డే కావడంతో రాఘవ వెంటనే తన లవ్ చేస్తున్న అంజనా దగ్గరికి వెళ్ళి, నాకు ఏజీఎస్ కాలేజీలో సీటు వచ్చింది, అక్కడ చదువు అవగానే నేను అమెరికాకి వెళ్ళిపోతాను, అప్పుడు నా లైఫ్ అలాగే నా వైఫ్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటాము అంటూ ఆ అంజనాకి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆ మాటలు విన్న అంజనా మాత్రం నీకు ఆల్ ద బెస్ట్ రాఘవ అని అంటుంది. దానికి రాఘవ, నాకెందుకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నావు, నాకు కాబోయే వైఫ్ నువ్వే కదా అని అంటాడు. ఆ మాటలు విన్న అంజనా మాత్రం సైలెంట్ గా ఉండి ఆ రాఘవాని చూసి, లేదు రాఘవ, నేను మన క్లాస్లోనే ఉన్న ర్యాంబో అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటుంది. ఆ మాటలు విన్న రాఘవ మాత్రం అంజనాని చూసి, వాడు అసలు సరిగ్గా ఉండడు, మంచిగా చదవను కూడా చదవడు, వాడిని ఎలా ప్రేమిస్తున్నావు అని అడుగుతాడు. దానికి అంజనా సమాధానం చెప్తూ, మాకు అలాంటి అబ్బాయిలే బాగా నచ్చుతారు అని అంటుంది. దాంతో రాఘవ చాలా బాధపడుతూ తన ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ దగ్గరికి వెళ్ళి తనకు జరిగిందంతా చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. అది మొత్తం విన్న అరుణ్ వెంటనే రాఘవాన్ని చూసి, నీ పేరు డి రాఘవన్, కానీ ఇప్పటి నుంచి నీ పేరు డ్రాగన్, నువ్వు ఇప్పటి నుంచి కొంచెం మాస్ గా బిహేవ్ చెయ్యాలి అని చెప్తాడు. కట్టిస్తే 2020 సంవత్సరంలో ఏజీఎస్ కాలేజీలో ఆ ప్రిన్సిపాల్ వస్తూ ఉండగా అప్పుడే ఆ ప్రిన్సిపాల్ కి తన కూతురు ఫోన్ చేసి, నానా నన్ను ఎందుకు ఏ కోర్సులో జాయిన్ చేశారు, అది చాలా టఫ్ గా ఉంది అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రిన్సిపాల్ మాత్రం, నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో ఏఐనే మొత్తం ఏలుతుంది, అది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నువ్వే కష్టపడి దాన్ని చదువు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఆ ఏజీఎస్ కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఆ మీటింగ్ లో స్టూడెంట్స్ అందరినీ చూసి మాట్లాడుతున్న ప్రిన్సిపాల్, ఈ కాలేజీ ఒక డొనేషన్ లెస్ కాలేజ్, అంటే ఇంటర్మీడియట్ లో ఎవరికైతే 96% పైన మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇక్కడ సీటు లభిస్తుంది, ఎన్ని కోట్లు పెట్టినా ఇక్కడ సీటు లభించదు, అలాగే రాజకీయ నాయకుల పలుకుబడి ఉన్నా ఇక్కడ సీటు లభించదు. అలా అని ఈ ఏజీఎస్ కాలేజ్ స్ట్రిక్ట్ అయిన కాలేజీ కాదు, ఇక్కడ మీరు అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుకోవచ్చు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుకోవచ్చు, అలానే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు. కాలేజ్ అనేది కెరీర్ ని చూసుకోవడం కోసం మాత్రమే కాదు, మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ మీకు నేను ఒకరి గురించి చెప్పాలి అని ఒక ఫోటోని చూపించి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు డ్రాగన్, మీరు మాత్రం లైఫ్ లో అతనిలాగా కాకూడదు, అందుకే నేను ప్రతి సంవత్సరం ఈ కాలేజీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళకి ఈ ఫోటోని చూపించి లైఫ్ లో ఎవరో కూడా ఈ డ్రాగన్ లాగా అవ్వకూడదు అంటూ ఆ డ్రాగన్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఏజీఎస్ కాలేజీలో ఒక కల్చరల్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి పక్క కాలేజీ వాళ్ళు వచ్చి ఈ కాలేజీలో ఉన్న అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉండడంతో డ్రాగన్ అక్కడికి వచ్చి వాళ్ళని కొడుతూ ఉంటాడు. అప్పుడే కీర్తి అక్కడికి వచ్చి డ్రాగన్ పక్కకి తీసుకుని వెళ్ళి, ఇప్పటికే నువ్వు చాలా గొడవలు చేసి ఉన్నావు, నీ మీద ప్రిన్సిపాల్ చాలా కోపంగా ఉన్నాడు, ఇక్కడ మళ్ళీ గొడవ పడితే నిన్ను ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. అయితే డ్రాగన్ మాత్రం ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి ఆ పక్క కాలేజీ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే ఒక రాడ్డు తీసుకుని వాళ్ళ వెంట పడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి ప్రిన్సిపాల్ కారు రావడంతో పొరపాటుగా ప్రిన్సిపాల్ కారు అద్దాలు పగిలిపోతాయి. దాంతో ప్రిన్సిపాల్ ఆ డ్రాగన్ ని సస్పెండ్ చేస్తారు. అయితే డ్రాగన్ ఫ్రెండ్స్ మాత్రం ఆ డ్రాగన్ కి చాలా సపోర్ట్ గా ధర్నా చేస్తూ మేమందరం కూడా గొడవ చేశాం, అలాంటిది ఆ డ్రాగన్ ఒక్కడనే ఎందుకు సస్పెండ్ చేశారు అని ధర్నా చేస్తూ ఉంటారు. దాంతో ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి, మీ అందరికీ కూడా 70% పైన అటెండెన్స్ ఉంది, కానీ ఆ డ్రాగన్ కి 2% మాత్రమే అటెండెన్స్ ఉంది, అందుకే నేను తనని సస్పెండ్ చేశాను, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి తనకి మరొక అవకాశం కూడా ఇస్తాను, తను ఇప్పటికే 48 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయి ఉన్నాడు, వాటిలన్నిటినీ కూడా కొంచెం క్లియర్ చేయమని చెప్పండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి, నాకు ఈ కాలేజ్ అవసరం లేదు, ఒక కాలేజీ స్టూడెంట్ కి 48 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయి ఉన్నాడు అని అలా పేరు ఉంటుంది కదా, ఆ పేరుని అలాగే ఉండనివ్వండి, నాకు నువ్వు వద్దు నీ కాలేజీ వద్దు అంటూ ఆ కాలేజీ ఐడి కార్డ్ ని తన మొహాన కొట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విషయాన్నే కాలేజీ ప్రిన్సిపాల్
ప్రిన్సిపాల్ ఫ్రెషర్స్ డే లో స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. అది మొత్తం వింటున్న స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ ప్రిన్సిపాల్ ని చూసి ఇంతకీ ఇప్పుడు డ్రాగన్ ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రిన్సిపాల్ చాలా కోపంగా మాట్లాడుతూ 48 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడో ఒక చోట అడుక్కుని తింటూ ఉంటాడు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు డ్రాగన్ చాలా నీట్ గా ప్యాంట్ షర్ట్ టక్ చేసుకుని ఉంటాడు. వాళ్ళ నాన్న మాత్రం డ్రాగన్ షూని పాలిష్ చేస్తూ ఉండగా వాళ్ళమ్మ దోశలు వేసి తనకు తినిపిస్తూ ఉంటుంది. ఈ డ్రాగన్ ఒక కంపెనీలో 18,000 జీతానికి పనిచేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే డ్రాగన్ ఫాదర్ డ్రాగన్ దగ్గరికి వచ్చి, నీ డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకుని వస్తే నేను ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటాను, ఆ సర్టిఫికేట్స్ ని ఎప్పుడు తీసుకుని వస్తావు అని అడుగుతాడు. ఆ మాటలు వినగానే డ్రాగన్ కి ఏం చెప్పాలో తెలియక, నేను ఇప్పుడు ఒక కంపెనీలో 18,000 జీతానికి పనిచేస్తున్నాను కదా, వేరొక కంపెనీలో నాకు 30,000 ఇస్తానని చెప్పారు, నేను ఎక్కడ అక్కడికి వెళ్ళిపోతానో అని నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాయించుకున్నారు, నా సర్టిఫికేట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి అని వాళ్ళ నాన్న దగ్గర అబద్ధం చెప్పి బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి డ్రాగన్ వెంటనే తన ఫ్రెండ్స్ రూమ్ దగ్గరకు వెళ్ళగా అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్ చేస్తూ ఉంటారు. ఆ డ్రాగన్ ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీ అయ్యి వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళిపోతారు. ఆ సమయంలో డ్రాగన్ తన ప్యాంట్ షర్ట్ తీసేసి లుంగి కట్టుకుని ఆ ఇంట్లోనే ఉంటూ అక్కడ టీవీ చూస్తూ తన లవర్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఆఫ్టర్నూన్ సమయంలో ఆన్లైన్ లో ఫుడ్ ని ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటాడు. ఇంకా ఖాళీ సమయంలో టిక్ టాక్ రీల్స్ కూడా చేస్తూ ఉంటాడు. అలా సమయాన్ని గడుపుతూ నిద్రపోతూ ఉండగా జాబ్ కు వెళ్లిన తన ఫ్రెండ్స్ అందరూ తిరిగి వచ్చి, బాబు నీ ఆఫీస్ టైం అయిపోయింది, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అని అంటారు. దాంతో డ్రాగన్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర 2,000, 3,000 అలా కలెక్ట్ చేసి మొత్తం 18,000 రూపాయలని కలెక్ట్ చేస్తాడు. వెంటనే ఆ డబ్బులన్నింటినీ కూడా తన నాన్న దగ్గరికి తీసుకుని వెళ్లి ఇచ్చి, ఇదిగో నాన్న నా నెల జీతం అని చెప్పిస్తాడు. వెంటనే మళ్ళీ తన నాన్నను చూసి, నాకు ఆ ఖర్చులు ఉన్నాయి, ఈ ఖర్చులు ఉన్నాయి అంటూ ఆ 18,000 మళ్ళీ తిరిగి తీసేసుకుని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. అలా డ్రాగన్ లైఫ్ నడిచిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు తన లవర్ కీర్తి తనకి ఫోన్ చేసి తనని ఒక రెస్టారెంట్ కి రమ్మని పిలుస్తుంది. అక్కడికి వెళ్లి ఇద్దరు మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ కీర్తి డ్రాగన్ ని చూసి, నేను ఇంట్లో నాకు వచ్చిన సంబంధాలన్నింటినీ కూడా అది బాగోలేదు, ఇది బాగోలేదు అని చెప్పి చెడగొడుతూ వచ్చాను, కానీ ఇప్పుడు వచ్చిన సంబంధం చాలా ధనవంతుడు, అలాగే మంచి జాబ్ చేస్తున్నాడు, అతనికి ఒక మంచి ఆడి కారు కూడా ఉంది, ఇప్పుడు నేనేమి చెప్పినా మా ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి లేదు అని ఆ డ్రాగన్ దగ్గర చెప్తూ మనం బ్రేకప్ చేసుకుందాం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో డ్రాగన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉండడంతో ఆ రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళనే చూస్తూ ఉంటారు. కీర్తి వెంటనే డ్రాగన్ ని చూసి, నువ్వు ఒక ఫెయిల్యూర్, నేనే వచ్చి నీ దగ్గర లవ్ ప్రపోజ్ చేశాను, కానీ ఇప్పుడు నీకు నాకు అసలు సెట్ అవడం లేదు అని బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో డ్రాగన్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి చాలా బాధపడుతూ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ దగ్గర ఏడుస్తూ ఉంటాడు. ఆ బాధలోనే బైక్ నడుపుతూ ఉండగా తనకి యాక్సిడెంట్ అవడంతో వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అక్కడికి ఒక డాక్టర్ వచ్చి ఆ డ్రాగన్ కి ట్రీట్మెంట్ చేసి, నిద్ర సరిగ్గా లేకపోతే ఇలాగే జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆ డాక్టర్ కి ఆ డ్రాగన్ బ్రేకప్ విషయం కూడా తెలుస్తుంది. దాంతో తను వెంటనే డ్రాగన్ ని చూసి, ఇప్పుడున్న లైఫ్ లో ఇలాంటివన్నీ సర్వసాధారణం, మీ లైఫ్ లో మీ కెరీర్ పైన ఫోకస్ చేసి డెవలప్ అయితే ఆ అమ్మాయికి మించిన లైఫ్ పార్ట్నర్ మీకు దొరుకుతుంది అని ఒక స్వీట్ అడ్వైజ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డ్రాగన్ వెంటనే తన ఫ్రెండ్స్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోతూ ఉండగా అప్పుడు తనని కీర్తి అన్న మాటలు, అవే నువ్వు ఒక ఫెయిల్యూర్ అన్న మాటలే తనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. దాంతో తను చాలా బాధపడుతూ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ ని నిద్ర లేపి, ఎలాగైనా నేను జాబ్ చెయ్యాలి, 1,00,000 రూపాయలకి పైన శాలరీని సంపాదించాలి, ఏదైనా మార్గం ఉంటే చెప్పరా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ మాటలు విన్న అరుణ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా, 48 సబ్జెక్టులో ఫెయిల్ అయిన నీకు ఇలాంటి కోరికలు ఎలా వస్తున్నాయి, నార్మల్ గా అన్ని పాస్ అయ్యి బీటెక్ కంప్లీట్ చేసిన మాకే 20,000, 30,000 పని చేస్తున్నాం, నీకు 1,00,000 రూపాయల శాలరీ ఎలా వస్తాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా పడుకో అని చెప్పి తను పడుకుంటాడు. అయితే ఆ రాఘవకి మాత్రం ఆ కీర్తి చెప్పిన మాటలైనటువంటి నువ్వు ఒక ఫెయిల్యూర్ అన్న మాటలే గుర్తు చేసుకుని ఆ రోజు రాత్రి అంతా కూడా రాఘవ చాలా బాధపడుతూనే ఉంటాడు. ఆ మరుసటి రోజు ఫ్రెండ్స్ అందరూ కూడా క్రికెట్ ఆడడానికి వెళ్ళగా అక్కడికి వెళ్లిన డ్రాగన్ మాత్రం చాలా మౌనంగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి గౌతమ్ రావడంతో గౌతమ్ తో వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా పరిచయం అవుతుంది. ఒకరోజు డ్రాగన్ ఫ్రెండ్స్ అందరూ కూడా గౌతమ్ ఇంటికి పార్టీ చేసుకోవడానికి వెళ్ళగా ఆ సమయంలో అక్కడికి వెళ్లిన డ్రాగన్ కూడా చాలా మౌనంగా ఉంటాడు. దాంతో అది గమనించిన గౌతమ్ వెంటనే డ్రాగన్ దగ్గరికి వెళ్లి ఎందుకంత మౌనంగా ఉన్నారు, అసలు ఏం జరిగింది అని అడగడంతో డ్రాగన్ జరిగింది మొత్తం చెప్తాడు. ఆ
మాటలు విన్న గౌతమ్, మీరు వాటి గురించి అంతగా బాధపడకండి, లైఫ్ లో అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, అవన్నీ పట్టించుకుని మనం అక్కడే ఉండిపోకూడదు, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దానికి పర్ఫెక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కూడా చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత నేను నేరుగా వెళ్ళి ఒక ఏజెన్సీని కలవగా వాళ్ళు ఒక ఫేక్ సర్టిఫికేట్ ని రెడీ చేశారు. దాని తర్వాత 3 సంవత్సరాలకి నేను ఈ విధంగా రాజాలాగా బ్రతుకుతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ వెంటనే గౌతమ్ని చూసి, ప్లీజ్ బ్రదర్, నాకు కూడా ఆ కన్సల్టెన్సీ నెంబర్ ఇవ్వు అని ఆ నెంబర్ తీసుకుని వాళ్ళని కలవడానికి డ్రాగన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఆ డ్రాగన్ తో మాట్లాడుతూ, నీకు ఉన్న 48 సబ్జెక్ట్స్ ని క్లియర్ చేయడానికి టోటల్ గా 10 లక్షల అమౌంట్ అవుతుంది అని చెప్తారు. ఆ మాటలు వినగానే డ్రాగన్ చాలా ఆశ్చర్యపోయి అంత అమౌంట్ అని అడుగుతాడు. దానికి వాళ్ళు సమాధానం చెప్తూ, అవును బ్రదర్, నీకు ఉన్న 48 సబ్జెక్ట్స్ ని పాస్ చేయడానికి 10 లక్షల వరకు పడుతుంది అని చెప్పి పంపించేస్తారు. దాంతో డ్రాగన్ బాగా ఆలోచించి ఒక ప్లాన్ చేసి ఇంటికి వెళ్లి తన అమ్మా నాన్నల్ని పిలిచి, నాకు 1,30,000 రూపాయల శాలరీ ఇచ్చే ఒక కంపెనీలో జాబ్ దొరికింది, కానీ ఆ కంపెనీలోకి వెళ్ళాలి అంటే నా సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలోనే ఉండిపోయి ఉన్నాయి, అందుకే నేను ఈ కంపెనీకి 10 లక్షలు ఇస్తే వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ ని ఇస్తారు, వెంటనే వెళ్లి కొత్త జాబ్ లో జాయిన్ అవ్వవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉండగా డ్రాగన్ మదర్ డ్రాగన్ ని చూసి, 10 లక్షల, ఇప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, నీ చదువుకి మరియు నీ బైక్ ఈఎంఐకే డబ్బులంతా అయిపోయాయి అని అంటుంది. దాంతో డ్రాగన్ చాలా బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు డ్రాగన్ ఫాదర్ తన వైఫ్ ని చూసి, వాడికి మాత్రం ఎవరున్నారు, మనకన్నీ వాడే కదా అని వాళ్ళకున్న పొలం అంతా కూడా కొడుకు చదువు కోసం అమ్మేసినప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న అరెకరం పొలాన్ని కూడా అమ్మడం కోసం వెళ్లి బ్రోకర్ ని కలుస్తాడు. ఆ సమయంలో బ్రోకర్ డ్రాగన్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతూ, మీరు మీ కొన్న కొడుకు మీద ఉన్నదంతా కూడా పెట్టేస్తున్నారు, ఈ సమయంలో పిల్లలు కన్న తల్లిదండ్రుల్ని అసలు చూసుకోకుండా అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు, కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న డ్రాగన్ ఫాదర్ మాత్రం, మాకెవరూ లేరు, ఉన్నది వాడు ఒక్కడే, వాడు సంతోషంగా ఉంటే అదే మాకు చాలు అని ఆ 10 లక్షలు తీసుకుని వెళ్లి డ్రాగన్ కి ఇస్తాడు. దాంతో డ్రాగన్ వెంటనే ఆ 10 లక్షల్ని తీసుకుని వెళ్లి ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి ఇవ్వగా వాళ్ళు రాఘవాని చూసి, నీకు ఉన్న 48 సబ్జెక్ట్స్ ని క్లియర్ చేయడానికి అలాగే సర్టిఫికేట్ ని రెడీ చేయడానికి 1 వారం రోజులు సమయం పడుతుంది, ఈ 1 వారం రోజుల్లో కూడా నీకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ ఉన్న మార్క్ నీకు ట్రైనింగ్ ఇస్తాడు, ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ఫేక్ సర్టిఫికేట్ ని పెట్టి అమెరికాలో ఉన్న ఒక కంపెనీకి మాత్రమే మనం అప్లై చేయాలి, ఎందుకంటే ఆ కంపెనీయే ఫ్రెషర్స్ కి 1,00,000 రూపాయల శాలరీ ఇస్తూ ఉంటుంది. ఆ కంపెనీలో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి, 2 రౌండ్స్ ఎగ్జామ్స్ కాగా 3వ రౌండ్ మాత్రం వీడియో కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ ని నీకు బదులుగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే మార్కే రాసి నిన్ను పాస్ చేపిస్తాడు. 3వ రౌండ్ అయినటువంటి వీడియో కాల్ ను మాత్రమే నువ్వు చేయవలసి ఉంటుంది, అందులో కూడా నువ్వు భయపడవలసింది ఏమీ లేదు, నువ్వు ల్యాప్టాప్ లో కెమెరా ఆన్ చేసి కెమెరా ముందు లిప్సింగ్ చేస్తూ ఉంటే చాలు, వెనక నుంచి వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్నిటికీ కూడా మార్కే సమాధానం చెప్తూ ఉంటాడు అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్, అంటే మీరు చెప్పే వాటికి నేను కరెక్ట్ గా లిప్సింగ్ ఇవ్వాలి, అంటే టిక్ టాక్ రీల్స్ లాగా చెయ్యాలా అని అంటాడు. దానికి కన్సల్టెన్సీ వ్యక్తి, అవును అలాగే చెయ్యాలి అని అంటాడు. డ్రాగన్ వాళ్ళని చూసి, సార్ నాకు ఈ టిక్ టాక్ రీల్స్ చేయడంలో చాలా నైపుణ్యం ఉంది, ఖచ్చితంగా నేను ఇది బాగా చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత 1 వీక్ కి డ్రాగన్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. అనుకున్నట్లుగానే వీరు అమెరికాలో ఉన్న ఆ కంపెనీకి జాబ్ కోసం అప్లై చేయగా మొదటి 2 రౌండ్స్ ని కూడా మార్క్ ఎగ్జామ్ రాసి పాస్ చేస్తాడు. 3వ రౌండ్ లో తనని ఇంటర్వ్యూ చేయబోతూ ఉంటారు. ఆ అమెరికన్ కంపెనీలో ఎండీగా గౌతమ్ వసుదేవ్ మీనన్ ఉంటాడు. ఇంటర్వ్యూ చేస్తున్న గౌతమ్ ఆ డ్రాగన్ ని చూసి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆడియో వీడియో సింక్ అవ్వడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ మాత్రం, సార్ ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకే ఇలా జరుగుతుంది అంటూ మేనేజ్ చేస్తాడు. అలా ఇంటర్వ్యూ నడిచిపోతూ ఉంటుంది. ఫైనల్ గా ఇంటర్వ్యూ చేస్తున్న గౌతమ్ డ్రాగన్ ని చూసి, ఇంతకీ నీకు ఎంత శాలరీ కావాలి అని అడుగుతాడు. అప్పటి వరకు డ్రాగన్ సైలెంట్ గా ఉంటూ మార్క్ చెప్తూ ఉండగా లిప్ సింక్ మాత్రమే చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే శాలరీ గురించి మాట్లాడాడో మార్క్ చెప్పక ముందే డ్రాగన్ నాకు 16 లక్షలు కావాలి అని అంటాడు. అదే సమయంలో వెనక ఉన్న మార్క్ కూడా 10 లక్షలు కావాలి అని అంటాడు. దాంతో 2 సౌండ్లు వినిపించడంతో ఇంటర్వ్యూ చేస్తున్న గౌతమ్ కి డౌట్ వచ్చి, నాకెందుకు 2 సౌండ్స్ వినిపించాయి, నాకేదో డౌట్ గా ఉంది, ఒకసారి నీ ల్యాప్టాప్ ని తిప్పి చూపించు అని అంటాడు. దాంతో డ్రాగన్ వెంటనే తన ల్యాప్టాప్ ని తీసి వెనక్కి తిప్పి చూపిస్తాడు. అయితే అక్కడ ఉన్న మార్క్ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అక్కడ ఎవరో లేకపోవడం చూసిన ఇంటర్వ్యూ చేస్తున్న గౌతమ్ డ్రాగన్ ని చూసి, నాకెందుకో వెనక ఎవరో ఉన్నారో అనిపించి వెనక్కి
వెనక్కి తిప్పి చూపించమని చెప్పాను. నువ్వేమీ ఫీల్ అవ్వకు, నీకు నేను జాబ్ ఇస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళు ఆ డ్రాగన్ కి ఫోన్ చేసి, బాబు నీకు జాబ్ వచ్చే వరకు మాత్రమే మా డ్యూటీ, ఆ జాబ్ ని ఎలా నిలబెట్టుకుంటావు అన్నది నీ మీదే ఆధారపడి ఉంటుంది, బుద్ధిగా పని చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. దాంతో డ్రాగన్ అప్పటి నుంచి కూడా కోడింగ్ చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ చాలా బాగా వర్క్ చేస్తూ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ని కూడా తీసుకుంటాడు. అదే సమయంలో డ్రాగన్ కి మళ్ళీ శాలరీ ఇంక్రిమెంట్ కూడా అవుతుంది. ఇప్పుడు డ్రాగన్ కి నెలకి 2,30,000 రూపాయల శాలరీ వస్తూ ఉంటుంది. దాంతో డ్రాగన్ 1 కోటి రూపాయల ఇల్లును కొనుక్కుని నెలకి 90,000 రూపాయల ఈఎంఐ పెట్టి 30 సంవత్సరాల్లో అప్పు తీర్చాలి అని ఒక ఇల్లును కూడా తీసుకుంటాడు. ఆ గృహ ప్రవేశానికి డ్రాగన్ ఫాదర్ తన అరెకరాన్ని ఎవరి దగ్గర అయితే అమ్మాడో ఆ వ్యక్తిని కూడా తీసుకుని రావడంతో ఆ వ్యక్తి ఇదంతా చూసి, నీ కొడుకు నా కళ్ళ ముందే చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు, ఈ రోజుల్లో పిల్లలు కొంచెం ఎదగగానే తల్లిదండ్రుల్ని మర్చిపోతూ ఉంటారు, నీ కొడుకు చాలా మంచివాడు, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, నాకు తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్ కూతురు ఉంది, తనతో మాట్లాడి నీ కొడుక్కి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామా అని అడుగుతాడు. దానికి డ్రాగన్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ, నేను నా కొడుకు పేరు మీద మ్యాట్రిమనీలో ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేసి అక్కడ అమ్మాయిల్ని వెతుకుతున్నాను, సరే నువ్వు చెప్తున్నావు అంటే మంచి సంబంధం అయి ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు చెప్తున్న సంబంధం దగ్గరికి వెళ్లి చూద్దామని అంటాడు. ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ కి నిజానికి 2 కూతుర్లు ఉండగా పెద్ద కూతురికి పెళ్లి అయిపోయి అల్లుడు ఇంట్లోనే ఉంటాడు. ఆ రెండవ కూతురిని చేసుకోవడం కోసమే డ్రాగన్ తన పేరెంట్స్ తో కలిసి అక్కడికి వచ్చి ఉంటాడు. అక్కడికి వచ్చి ఉన్న డ్రాగన్ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ తన కూతుర్ని నాకు ఇస్తాడా అని ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ డ్రాగన్ వాళ్ళ ఫ్యామిలీని చూసి ఒక విషయం చెప్పడం మొదలు పెడతాడు. నా పెద్ద కూతురికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి ఇచ్చి పెళ్లి చేశాను, కానీ వాడి ప్రవర్తన నచ్చక ఆమె విడాకులు తీసుకుంది, ఇప్పుడు నా కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీకి ఇచ్చి పెళ్లి చేశాను, వాళ్ళకి ఇప్పుడు 2 పిల్లలు, చాలా సంతోషంగా ఉన్నారు, జీవితంలో డబ్బు శాశ్వతం కాదు, మంచి మనసు అలాగే మంచి గుణం కావాలి అని చెప్తూ ఉంటాడు. ఆ సమయంలోనే ఆ బిజినెస్ మ్యాన్ తన రెండవ కూతురు అయినటువంటి పల్లవిని అక్కడికి పిలవగా పల్లవిని చూసిన డ్రాగన్ చాలా ఆనందపడిపోయి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని తన అమ్మకి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ పల్లవితో మాట్లాడాలి అని అనగా పల్లవి ఆ డ్రాగన్ ని చూసి, ఈ రోజు సాయంత్రం నన్ను ఎక్కడికైనా బయటికి రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళు, అక్కడ నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి అని అంటుంది. ఆ రోజు సాయంత్రం డ్రాగన్ పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్లి పల్లవిని ఎక్కించుకుని ఇద్దరూ కలిసి పబ్బుకి వెళ్తారు. అక్కడ ఇద్దరూ కూడా బాగా ఎంజాయ్ చేసి డాన్స్ చేసి వస్తూ ఉండగా ఆ సమయంలో ఆ పల్లవి డ్రాగన్ ని చూసి, నువ్వు ఇంతకు ముందు ఈ విధంగా ఏ అమ్మాయితో అయినా చేసావా అని అడుగుతుంది. అప్పుడు ఆ డ్రాగన్ పల్లవిని చూసి, నేను ఒకప్పుడు ఒక అమ్మాయిని చాలా సిన్సియర్ గా 6 సంవత్సరాల పాటు ప్రేమించాను, అయితే ఆ అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్లిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న పల్లవి డ్రాగన్ చాలా సిన్సియర్ గా చెప్పాడు అని తనని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పడంతో ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. ఒకరోజు డ్రాగన్ కారులో వెళుతూ సిగరెట్ తాగుతూ ఆ పల్లవితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పల్లవి డ్రాగన్ తో మాట్లాడుతూ, నువ్వేమీ అనుకోను అంటే నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు సిగరెట్ తాగడం మానేయి అని అంటుంది. ఆ మాటలు విన్న డ్రాగన్, నీ కోసం సిగరెట్ ని ఇప్పుడే మానేస్తాను అని ఆ సిగరెట్ ని చాలా స్టైల్ గా బయటికి విసిరేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత డ్రాగన్ అక్కడి నుంచి తన ఆఫీస్ కి వెళ్ళగా ఆఫీస్ లో ఎండి డ్రాగన్ ని చూసి మాట్లాడుతూ, నీకు ప్రమోషన్ వచ్చింది, నువ్వు త్వరలో అమెరికాకి వెళ్ళాలి అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ కి వెనక నుంచి కంగ్రాట్స్ డ్రాగన్ అనే ఒక సౌండ్ వినిపిస్తుంది. దాంతో డ్రాగన్ వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి ఆ ఏజిఎస్ కాలేజ్ ప్రిన్సిపాలే వచ్చి ఉంటాడు. మరొక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఇంతకు ముందు ఈ డ్రాగన్ ట్రాఫిక్ లో పల్లవితో ఫోన్ లో మాట్లాడుతూ, ఇక మీదట నేను సిగరెట్ తాగను అని సిగరెట్ ని బయటికి విసిరేశాడు కదా, ఆ సిగరెట్ డైరెక్ట్ గా వెళ్లి ఆ ప్రిన్సిపాల్ మీదనే పడి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రిన్సిపాల్ కి తన కూతురు ఫోన్ చేసి, నేను మ్యాట్రిమనీలో ఒక మ్యాచ్ ని చూశాను, మీరు ఆ సంబంధాన్ని ఓకే చెయ్యండి అని చెప్తుంది. దాంతో ప్రిన్సిపాల్ వెంటనే తన కూతురు ఓకే చేసిన ఆ ప్రొఫైల్ ని చూడగా అది మరెవరిదో కాదు, ఈ డ్రాగన్ దే అయి ఉంటుంది. దాంతో ప్రిన్సిపాల్ తన డ్రైవర్ ని చూసి ముందు వెళుతున్న ఆ డ్రాగన్ కారునే ఫాలో అవ్వమని చెప్పి ఉంటాడు. దాంతో డ్రాగన్ వెంటనే తన ప్రిన్సిపాల్ ని సపరేట్ గా ఒక గదిలోకి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ప్రిన్సిపాల్ డ్రాగన్ ని చూసి, అసలు నువ్వు డిగ్రీ పాస్ అవ్వలేదు కదా, నీకు ఎలా ఈ ఆఫీస్ లో జాబ్ వచ్చింది, ఎలా
ఎలా నీకు ప్రమోషన్ వచ్చింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా అలాగే ఉంటాడు. దాంతో ప్రిన్సిపాల్ కొంచెం గట్టిగా అరవడంతో గౌతమ్ వసుదేవ్ మీనన్ వెంటనే అక్కడికి వచ్చి ఆ డ్రాగన్ ని చూసి ఏమైంది అని అడుగుతాడు. దాంతో డ్రాగన్ ఆ గౌతమ్ వసుదేవ్ మీనన్ ని చూసి ఏం లేదు సార్, చిన్న మ్యారేజ్ ఇష్యూ అని చెప్పి మేనేజ్ చేస్తాడు. ఆ తర్వాత డ్రాగన్ వెంటనే ప్రిన్సిపాల్ కాళ్ళ మీద పడగా ప్రిన్సిపాల్ డ్రాగన్ ని పైకి లేపి నీ గురించి నేను నిజంగా చెప్పాలి అంటే మీ ఎండి దగ్గర అలాగే నీకు కాబోయే మామగారి దగ్గర చెప్పేవాడిని. అంటే నాకు నీ జీవితాన్ని నాశనం చేయడం నా ఉద్దేశం కాదు. నువ్వు ఒక ఫ్రాడ్, మోసం చేసి ఈ స్థాయికి ఎదిగావు. కానీ కష్టపడి నిజాయితీగా చదివిన వాళ్ళు ఇంకా జాబ్ లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళని చూస్తే నీకేమీ అనిపించడం లేదా? కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. నీ గురించి నేను ఎవరి దగ్గర ఏమీ చెప్పను. నీ లైఫ్ ని నేను నాశనం చెయ్యను. కానీ ఒక కండిషన్, 3 నెలల్లో నీకు 100% అటెండెన్స్ ఉంటే నీకు హాల్ టికెట్ ఇస్తాను. నువ్వు ఒకప్పుడు కాలేజీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు 48 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను అని చరిత్రలో ఉండిపోతాను అని ఛాలెంజ్ చేసావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మరో 3 నెలల్లో ఫైనల్ సెమిస్టర్ రాబోతుంది. నువ్వు ఈ 3 నెలల్లో కూడా 100% అటెండెన్స్ ఉంటే నీకు నేను హాల్ టికెట్ ఇస్తాను. నువ్వు ఆ ఎగ్జామ్స్ రాసి ఆ 48 సబ్జెక్ట్స్ ని కూడా క్లియర్ చెయ్యాలి అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ మరో ఆప్షన్ లేక సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత డ్రాగన్ ఇంటికి వెళ్ళి తన పేరెంట్స్ దగ్గర అలాగే బంధువుల దగ్గర నాకు 3 నెలల పాటు ముంబైలో పని ఉంది, నేను ముంబైకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తాడు. ఆ వెంటనే తన ఎండి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ సార్, నాకు పెళ్లిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నేను సరి చేసుకోవాలి. నేను ఒక 3 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అనగా దానికి ఎండి కూడా ఒప్పుకుంటారు. దాంతో డ్రాగన్ వెంటనే డైరెక్ట్ గా ఏజిఎస్ కాలేజ్ దగ్గరికి వెళ్లి ఒకప్పుడు తను విసిరేసిన ఐడి కార్డ్ ని తీసుకుంటాడు. అంటే డ్రాగన్ 3 నెలల్లో కష్టపడి ఆ 48 సబ్జెక్ట్స్ ని కూడా క్లియర్ చేయడం కోసం రెడీ అవుతాడు. అలా డ్రాగన్ ఏజిఎస్ కాలేజీలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా డ్రాగన్ ని చూసి ప్రిన్సిపాల్ గారు ఇతని ఫోటోనే కదా చూపించి ఇతనిలా ఉండకూడదు అని చెప్పాడు అని అతన్ని చాలా వింతగా చూస్తూ ఉంటారు. అయితే డ్రాగన్ మాత్రం డైరెక్ట్ గా ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్లి కూర్చోగా ఆ టేబుల్ మీద డ్రాగన్ అని రాసి ఉంటుంది. దాంతో డ్రాగన్ ఇది ఎవరు రాశారు అని అనగా అక్కడికి ఒక స్టూడెంట్ వచ్చి సరిగ్గా చూడన్నా, అది డ్రాగన్ కాదు, అది జూనియర్ డ్రాగన్. నేనే ఇక్కడ జూనియర్ డ్రాగన్ ని, నాకు మీరే ఇన్స్పిరేషన్ అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ ఇదేంటి నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అని వెంటనే బాత్రూమ్ కి వెళ్లి తన ఫ్రెండ్ అరుణ్ కి ఫోన్ చేయడంతో అరుణ్ మాట్లాడుతూ లైఫ్ లో ఎవరికి కూడా రెండోసారి చదువుకునే అవకాశం రాదు, నీకొచ్చింది ఎంజాయ్ చెయ్యి. కానీ ఒక విషయం, నువ్వు ఈ 3 నెలల్లో ఆ 48 సబ్జెక్ట్స్ ని కూడా పూర్తి చేయలేవు. ఒకసారి నీకు ఆ ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకే ఒకసారి ఫోన్ చేసి వాళ్ళని అడిగితే ఏదైనా సలహా చెప్తాడు అని అరుణ్ ఫోన్ పెట్టేస్తాడు. సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ కి తన ఎండి ఫోన్ చేసి ఇంకా లాగిన్ అవ్వలేదేమిటి, ఈ రోజు అమెరికా క్లయింట్ తో మీటింగ్ ఉంది, త్వరగా లాగిన్ అవ్వు అని అంటాడు. దాంతో డ్రాగన్ వెంటనే లాగిన్ అయ్యి కొద్దిసేపు వర్క్ చేసి ఆ తర్వాత లాగౌట్ చేస్తాడు. అదే సమయంలో డ్రాగన్ కి తను పెళ్లి చేసుకోబోయే పల్లవి ఫోన్ చేసి బేబీ ముంబైకి వెళ్ళిపోయావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న డ్రాగన్ కి ఏం చెయ్యాలో తెలియక అవును వెళ్ళిపోయాను అని అబద్ధం చెప్పి తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్టేస్తాడు. అప్పుడు డ్రాగన్ కి కొంత ఫ్రీ టైం దొరకడంతో అక్కడ ఉన్న జూనియర్ డ్రాగన్ ని చూసి మనం మూవీకి వెళ్దామా అని అంటాడు. దాంతో జూనియర్ డ్రాగన్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఒప్పుకుని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా మూవీకి వెళ్దామని చెప్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ఒక స్టూడెంట్ మాత్రం నేను మూవీకి రాను అని అంటాడు. ఎందుకంటే ఆ స్టూడెంట్ క్యాంపస్ సెలక్షన్ లో గూగుల్ కి సెలెక్ట్ అయి ఉంటాడు. ఈ 3 నెలల తర్వాత ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే తను డైరెక్ట్ గా వెళ్లి గూగుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే తను నేను ఇప్పుడు మూవీకి వచ్చే సమయం కాదు అని చెప్పి నేను సినిమాకు రాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ పెళ్లి చేసుకోబోయే పల్లవి తన స్విమ్మింగ్ చేస్తూ ఒక ఫోటో తీసుకుని ఆ డ్రాగన్ కి వాట్సాప్ లో 1 వ్యూ చూసేలాగా ఫోటోని పంపిస్తుంది. అంటే ఒక్కసారి చూడగానే ఆ ఫోటో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. దాన్ని చూసిన డ్రాగన్ వెంటనే ఆ పల్లవికి ఫోన్ చేసి ప్లీజ్ ఆ ఫోటో చాలా బాగుంది, ఒకసారి ఆ ఫోటోని మళ్ళీ పెట్టవా అని అంటూ ఉంటాడు. అయితే ఆ పల్లవి మాత్రం నీకు ఆ ఫోటోని మళ్ళీ పెట్టాలి అంటే నన్ను కిస్ చెయ్యి అని అంటూ ఉంటుంది. దాంతో డ్రాగన్ ఇప్పుడు కిస్ చేయాలా అని వెంటనే క్లాస్ రూమ్ లో ఉన్న చివరి బెంచ్ కిందకి వెళ్లి పల్లవికి ఫోన్ లో కిస్ చేస్తూ ఉంటాడు. మరోపక్క జూనియర్ డ్రాగన్ స్టూడెంట్స్ అందరినీ చూసి ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎందుకంటే మన కాలేజీకి ఒక కొత్త ప్రొఫెసర్ రాబోతున్నారు, అయినా ఇలాంటి సమయంలో మన సినిమాలకి ఎందుకు, బుద్ధిగా చదువుకుందామని చెప్పి అందరూ క్లాసులోకి వెళ్ళి కూర్చుంటారు. నిజానికి ఈ జూనియర్ డ్రాగన్ అక్కడికి వచ్చిన కొత్త ప్రొఫెసర్ చాలా అందంగా ఉండడం
ఉండడంతో అలా చెప్పి ఉంటాడు. అలా స్టూడెంట్స్ అందరూ వెళ్లి క్లాస్ లో కూర్చుని ఉండగా అప్పుడే ఆ క్లాస్ దగ్గరికి కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ వస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ప్రొఫెసర్ మరెవరో కాదు, డ్రాగన్ ఎక్స్ లవర్ అయినటువంటి కీర్తిని అక్కడికి కొత్త ప్రొఫెసర్ గా వచ్చి ఉంటుంది. జూనియర్ డ్రాగన్ ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఆ కీర్తిని చూస్తూ సొల్లు కార్చుకుంటూ చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కీర్తికి క్లాస్ లో ఉన్న లాస్ట్ బెంచ్ దగ్గర నుంచి కిస్ చేస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో కీర్తి ఆ లాస్ట్ బెంచ్ దగ్గరికి వెళ్ళగా ఆ బెంచ్ కింద డ్రాగన్ తనకు కాబోయే పల్లవికి ఫోన్ లో కిస్ చేస్తూ ఉంటాడు. కీర్తి అక్కడికి రావడంతో డ్రాగన్ కీర్తిని చూస్తాడు. మరో పక్క ఫోన్ లో తనని పెళ్లి చేసుకోబోయే ఆ పల్లవి ఉండడంతో డ్రాగన్ విచిత్రంగా ఏమీ మాట్లాడకుండా ఆ కీర్తినే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ కి ఆ ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఫోన్ చేసి, బాబు నీ 48 సబ్జెక్ట్స్ ని మేము పాస్ చేయలేం, నా మాట విని నువ్వే బాగా కష్టపడి చదివి ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా పాస్ అవ్వు అని అంటాడు. ఆ తర్వాత డ్రాగన్ చాలా కోపంగా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ ఇక్కడికి నా ఎక్స్ లవర్ ప్రొఫెసర్ గా వచ్చింది అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రిన్సిపాల్, ఏమిటి నిన్ను ఆ అమ్మాయి లవ్ చేసిందా, అసలు నిన్నెలా లవ్ చేసింది అని ఆలోచిస్తూ వెంటనే ఆ డ్రాగన్ని చూసి, చూడు బాబు ఆ అమ్మాయి నీకులాగా ఫేక్ సర్టిఫికేట్స్ ని పెట్టుకుని ఇక్కడికి రాలేదు, తను చాలా కష్టపడి చదివి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి ఇక్కడికి వచ్చింది, నీ కోసం నేను తనని ఇక్కడి నుంచి తీసేయలేను అని చెప్తాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ చాలా కోపంగా ప్రిన్సిపాల్ ని చూసి, నాకు నువ్వు వద్దు, నీ కాలేజీ వద్దు, అలాగే డిగ్రీ సర్టిఫికేట్ కూడా వద్దు, నేను నా చుట్టాల దగ్గర నా పేరెంట్స్ దగ్గర అందరికి నిజం చెప్పి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాను అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ కి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ ఫోన్ చేసి, మన ఫ్రెండ్ ఉన్నాడు కదా అదే ఆ గౌతమ్, తను ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి జాబ్ లో జాయిన్ అయిపోయినట్లుగా తెలిసిపోయింది, అందుకే తనని అరెస్ట్ చేశారు, నువ్వు ఇప్పుడు ఈ ఏరియా వైపుకి అసలు రావద్దు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ కి తను చేసుకోబోయే ఆ పల్లవి వాళ్ళ నాన్న ఫోన్ చేసి, ఏంటి బాబు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి కూడా జాబ్ లో జాయిన్ అవుతారా, ఇప్పుడే నేను ఆ న్యూస్ ని చూస్తున్నాను, మా కంపెనీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో, ఒకసారి చెక్ చేసి వాళ్ళని తీసేయాలి అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ కి ఒక్కసారిగా తన గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ వాళ్ళ ఎండి తనకు ఫోన్ చేసి, చూసావా సిటీలోని ఒక కంపెనీలో ఒక వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి జాబ్ చేస్తున్నాడంట, నాకు మన కంపెనీలో కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది వర్క్ చేస్తున్నారని తెలిసింది, ఒకరోజు నువ్వు నేను కూర్చొని వాళ్ళు ఎవరో కనిపెట్టాలి అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ చాలా భయపడిపోతూ, అలాగే సార్ అలాగే కనిపెడదామని చెప్పి చాలా భయపడిపోతూ ఫోన్ ని కట్ చేస్తాడు. దాంతో డ్రాగన్ వెంటనే తిరిగి మళ్ళీ ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, ఖచ్చితంగా పాస్ అయ్యే వెళ్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రిన్సిపాల్ ఆ డ్రాగన్ ని చూసి, నన్ను నువ్వు నీ మనసులో చాలా బాగా తిట్టుకుంటున్నావని నాకు అర్థం అవుతుంది, నువ్వు ఆ 48 సబ్జెక్ట్స్ ని పాస్ అయ్యి అప్పుడు నా రూమ్ లోకి రా, నా రూమ్ లోకి వచ్చి నీ మనసులో నన్ను ఏం తిట్టుకుంటున్నావో అవన్నీ తిట్టేసి వెళ్ళు, ప్రెజెంట్ అయితే వెళ్ళి చదువుకో అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత రోజు డ్రాగన్ హాస్టల్ దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి తన ఎక్స్ లవర్ అయినటువంటి కీర్తి వచ్చి, నన్ను పెళ్లి చేసుకున్న అతను చాలా మంచివాడు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను, నిన్ను నేను మోసం చేశాను అన్న బాధ నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది, ఎవరికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ దొరకదు కానీ నీకు దొరికింది, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో, నీకు నేను ఆ విషయంలో కావాలంటే సహాయం చేస్తాను, నువ్వు ప్రాక్టికల్స్ గురించి అసలు ఆలోచించకు, నువ్వు జస్ట్ అటెండ్ చేస్తే నేను పాస్ చేస్తాను, నీ టార్గెట్ జస్ట్ పాస్ అయినా కానీ చాలు, అలా పాస్ అయినా నీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది, అలా పాస్ అవ్వాలి అంటే గత 10 సంవత్సరాల నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్నిటినీ చదివినా చాలు పాస్ అయిపోతావు, నువ్వు నా దగ్గర ఎప్పుడు అంటూ ఉండేవాడివి కదా నాకు 10th లో 96%, 12th లో 96% అని చెప్పేవాడివి కదా, అదే విధంగా చాలా పట్టుదలగా ట్రై చేయి, నీకు లాస్ట్ 10 years క్వశ్చన్స్ ని ఆన్సర్స్ ని కూడా నేనే ప్రిపేర్ చేసిస్తాను, అలా నేను నీకు సహాయం చేస్తే నువ్వు 48 సబ్జెక్ట్స్ లో పాస్ అయితే నేను నీకు మోసం చేశాను అనే పశ్చాత్తాపం నుంచి కొంచెమైనా బయటపడతాను అని అంటుంది. ఆ తర్వాత ఒక రోజు కాలేజీలో కల్చరల్ ఈవెంట్ జరుగుతూ ఉండగా పక్క కాలేజీ వాళ్ళు అక్కడికి వచ్చి కీర్తిని కామెంట్ చేస్తూ ఉండడంతో ఈ జూనియర్ డ్రాగన్ వెళ్లి వాళ్ళని అడ్డుకుంటాడు. దాంతో వాళ్ళు ఆ కాలేజీ క్యాంటీన్ దగ్గరికి జూనియర్ డ్రాగన్ ని తీసుకుని వచ్చి కొడుతూ ఉంటారు. ఆ సమయంలో డ్రాగన్ అదే క్యాంటీన్ లో చదువుకుంటూ ఉండగా ఆ పక్క కాలేజీ వాళ్ళు డ్రాగన్ దగ్గరకు కూడా వచ్చి అతని దగ్గర గొడవ చేస్తూ ఉండడంతో డ్రాగన్ వెంటనే జూనియర్ డ్రాగన్ కి బుక్ ఇచ్చి, దీనిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ని నువ్వు గట్టిగా చదువుతూ ఉండు, అలా చేస్తే నాకు బాగా వినిపిస్తుంది,
పంపిస్తుంది. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని ఆ జూనియర్ డ్రాగన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గట్టిగా చదువుతూ ఉండగా అది మొత్తం వింటూ అక్కడికి వచ్చిన పక్క కాలేజీ వాళ్ళని చితక్ కొట్టుడు కొడతాడు. వెంటనే డ్రాగన్ ఆ జూనియర్ డ్రాగన్ దగ్గరికి వచ్చి తనకు జరిగిందంతా చెప్పి, నువ్వు లైన్ వేస్తున్న ఆ లెక్చరర్ కీర్తి ఎవరో కాదు, తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తను ఎందుకు నన్ను అప్పుడు వదిలేసిందో నాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. నా మాట విని నువ్వు ఇవన్నీ వదిలేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, ఎగ్జామ్స్ బాగా రాయి అని చెప్పి పంపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది. అదే సమయంలో మన డ్రాగన్ బర్త్డే రావడంతో కీర్తి కారులో అక్కడికి వచ్చి కేక్ ఇచ్చి మనం ఇకపై ఎప్పుడు కలుస్తామో తెలియదు అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే డ్రాగన్ కి పల్లవి ఫోన్ చేసి, మనం ఎప్పుడూ కూడా ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నాం, అందుకే నిన్ను డైరెక్ట్ గా కలిసి నీకు విషెస్ చెప్పి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం నేను ముంబైకి వచ్చాను అని అంటుంది. ఆ మాటలు విన్న డ్రాగన్, అయ్యయ్యో నీకు నేను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చెన్నైకి వచ్చాను, ఆ సర్ప్రైజ్ ని నా చేతే చెప్పించావు కదా అంటూ మేనేజ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న పల్లవి, ఏం పర్వాలేదు, నేను వెంటనే రిటర్న్ ఫ్లైట్ కి చెన్నైకి వచ్చేస్తాను, నిన్ను చెన్నైలో కలుస్తాను అని అంటుంది. దాంతో డ్రాగన్ వెంటనే కీర్తి కారు తీసుకుని జూనియర్ డ్రాగన్ ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తూ డ్రాగన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ కి ఫోన్ చేసి వెంటనే నువ్వు ఒక గిఫ్ట్ తీసుకో అని చెప్తాడు. అలా డ్రాగన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి గిఫ్ట్ తీసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆ పల్లవిని కలుస్తాడు. ఆ సమయంలో పల్లవి డ్రాగన్ ని చూసి మాట్లాడుతూ, నాకు ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అమెరికాలో చదువుకునేటప్పుడు అతన్ని లవ్ చేశాను, కానీ అతను ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండలేదు, ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు, చాలా మోసం చేసేవాడు, అందువల్ల నేను అతనికి బ్రేకప్ చెప్పాను. అది సరే, నువ్వు నా దగ్గర ఏమీ నిజం దాయడం లేదు కదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న డ్రాగన్ చాలా భయపడుతూ, లేదు లేదు, నేను నీ దగ్గర ఎటువంటి నిజాన్ని కూడా దాయడం లేదు అని చెప్తాడు. ఆ తర్వాత డ్రాగన్ వెంటనే కాలేజీకి రిటర్న్ తిరిగి వచ్చి ఆ కీర్తికి కార్ ఇచ్చేస్తాడు. కీర్తి కూడా డ్రాగన్ కి హాల్ టికెట్ ఇచ్చి జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయి అని అంటుంది. అప్పుడు డ్రాగన్ కీర్తిని చూసి, నువ్వు నన్ను ప్రేమించేటప్పుడు అలాగే ఇప్పుడు కూడా నువ్వే నాకు హెల్ప్ చేస్తున్నావు, నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయలేదు అని వెంటనే తనని హగ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. డ్రాగన్ చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ఎగ్జామ్ మధ్యలో తనకు నిద్ర వస్తూ ఉండడంతో తనకి ఆ డాక్టర్ చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. అంటే నువ్వు కష్టపడి సెటిల్ అయితే మంచి అమ్మాయే నీకు పార్ట్నర్ గా వస్తుంది అన్న మాటలు గుర్తు చేసుకుని టైం అయిపోతున్నప్పటికీ చాలా ఫాస్ట్ గా ఎగ్జామ్స్ ని రాసి పూర్తి చేస్తాడు. ఆ తర్వాత సరిగ్గా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే రోజున డ్రాగన్ ఆఫీస్ కి వెళ్లి ఉంటాడు. అప్పుడు ఆఫీస్ ఎండి అయినటువంటి గౌతమ్ డ్రాగన్ ని చూసి, నేను అందరి బ్యాక్గ్రౌండ్ ని కూడా చెక్ చేశాను, నీ ఒక్కడిది మిస్ అయిపోయింది, ఇప్పుడే నీ కళ్ళ ముందరే మీ కాలేజీకి ఫోన్ చేసి కనుక్కుంటాను అని డ్రాగన్ వాళ్ళ కాలేజీకి ఫోన్ చేస్తాడు. ఆ డ్రాగన్ మా కాలేజీలోనే చదువుకున్నాడు, తను మా కాలేజీలోనే డిగ్రీ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ చాలా సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత డ్రాగన్ కి పెళ్లి నిశ్చయం అవుతుంది. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జూనియర్ డ్రాగన్ ఎక్కడికో చాలా కంగారుగా వెళుతూ ఉండడం చూసిన డ్రాగన్ తనను చూసి, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. దాంతో జూనియర్ డ్రాగన్ ని చూసి, అన్న మన క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చునే స్టూడెంట్ ఉన్నాడు కదా, అదే అన్న క్యాంపస్ సెలక్షన్ లో అతను గూగుల్ కి సెలెక్ట్ అయ్యాడు కదా, అతను ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడు, అందుకే తన చేతిని కట్ చేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు, అతన్ని చూడడం కోసమే వెళుతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్, నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్ ఫ్యామిలీ పరిస్థితిని చూసి చలించిపోతాడు. నిజానికి ఆ స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉంటారు, ఉన్న ఆస్తి మొత్తం అమ్మి అతన్ని చదివించి ఉంటారు. అయితే గూగుల్లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా సరే గూగుల్ కంపెనీ వాళ్ళు తీసుకోరు కాబట్టి ఇతనికి ఎలా న్యాయం చెయ్యాలి అని డ్రాగన్ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ గూగుల్ కి సెలెక్ట్ అయిన స్టూడెంట్ తన పేపర్ ని రీవాల్యుయేషన్ పెట్టించి తన పేపర్ ని తెప్పించుకుని చూడగా ఆ పేపర్స్ అన్నిట్లో కూడా ఫస్ట్ పేజ్ లో మాత్రమే తన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, రిమైనింగ్ పేజెస్ అన్ని కూడా తన హ్యాండ్ రైటింగ్ ఉండదు. అక్కడే ఉన్న డ్రాగన్ కూడా అసలు ఏం జరిగింది అని ఆ పేపర్ ని తీసుకుని చూడగా నిజానికి ఫస్ట్ పేజీ మాత్రమే ఆ గూగుల్ కి సెలెక్ట్ అయిన స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ ఉండగా రిమైనింగ్ పేపర్స్ అన్నీ కూడా ఈ డ్రాగన్ హ్యాండ్ రైటింగే ఉంటుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే డ్రాగన్ లాస్ట్ ఎగ్జామ్ లో నేను పాస్ అవ్వను అని తెలుసుకుని ఆ ఫేక్ సర్టిఫికేట్స్ చేసే వాళ్ళకి ఫోన్ చేసి లాస్ట్ పేపర్ ని కొంచెం మేనేజ్ చెయ్యండి అని చెప్పి ఉంటాడు. దాంతో ఆ ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసే వాళ్ళు గూగుల్ కి సెలెక్ట్ అయిన ఆ స్టూడెంట్ పేపర్స్
ని అలాగే ఈ డ్రాగన్ పేపర్స్ ని కూడా మిక్స్ చేసేసి అలా చేసి ఉంటారు. అందువల్ల డ్రాగన్ పాస్ అయి ఉంటాడు, కానీ ఆ గూగుల్ కి సెలెక్ట్ అయిన వ్యక్తి మాత్రం ఫెయిల్ అయి ఉంటాడు. అది తెలుసుకున్న డ్రాగన్ నా వల్ల ఒక వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంది అని చాలా బాధపడడం మొదలు పెడతాడు. ఆ రోజే వాళ్ళకి పెళ్లి కూడా జరగబోతూ ఉండగా పెళ్లి మండపానికి వచ్చిన డ్రాగన్ కూడా నా వల్ల ఒక వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంది అని ఆ పెళ్లి దగ్గరకు వచ్చిన తన పేరెంట్స్ ని, తన ఎండి గౌతమ్ ని, తన ప్రిన్సిపాల్ ని, అలాగే పల్లవి పేరెంట్స్ అందరినీ చూసి తను చేసింది మొత్తం చెప్పి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న డ్రాగన్ మదర్ ఇంత పని చేస్తావా అని తనని కొడుతూ ఉంటుంది. డ్రాగన్ మాత్రం చాలా బాధపడుతూ ప్రిన్సిపాల్ ని చూసి నేను ఎదగడం కోసమే ఇలా చేశాను, ఒకరి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకోలేదు, ప్లీజ్ సార్ నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నాను, ఆ గూగుల్ కి సెలెక్ట్ అయిన స్టూడెంట్ కి మాత్రం న్యాయం చెయ్యండి అని ఏడుస్తూ ఉంటాడు. ఆ కళ్యాణ మండపంలో ఉన్న అందరూ కూడా డ్రాగన్ ని ఒక ఫ్రాడ్ లాగా చూస్తూ ఉంటారు. ఆ పెళ్లి కూతురి పల్లవి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. డ్రాగన్ తను చేసిందంతా ఒప్పుకోవడంతో తనకి 6 నెలల జైలు శిక్ష పడుతుంది. ఆ తర్వాత ఆ గూగుల్కి సెలెక్ట్ అయిన స్టూడెంట్ పాస్ అవ్వడంతో తను గూగుల్లో జాయిన్ అయ్యి జాబ్ చేస్తూ ఉంటాడు. 6 నెలల తర్వాత డ్రాగన్ ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికే వాళ్ళు కొనుక్కున్న ఇంటికి వాళ్ళు ఈఎంఐ కట్టలేరు కాబట్టి తిరిగి వాళ్ళ పాత ఇంటికే వచ్చేసి ఉంటారు. అప్పుడు డ్రాగన్ తన ఫాదర్ని చూసి, నానా మీరు అలా మౌనంగా ఉండకండి, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను తిట్టి మీ మనసు లోపల ఉన్న భారాన్ని తగ్గించుకోండి అని అంటాడు. ఆ మాటలు విన్న డ్రాగన్ ఫాదర్ మాత్రం, నిన్ను నేనెందుకు తిడతాను, అయినా నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది, నువ్వు వేరే వాడి జీవితం నాశనం అవ్వకుండా ఉండడం కోసం నిజం చెప్పి జైలుకి వెళ్ళావు, నా కొడుకంటే అలాగే ఉండాలి, నేను చిన్నప్పుడు రన్నింగ్ రేసులో ఒకడు నన్ను కింద తోసేసి వాడు ఆ రేసులో గెలిచాడు, అలా ఓడిపోయిన నేను అప్పటి నుంచి కూడా ఇలా కుంటుకుంటూనే ఉన్నాను. ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళు గెలవడం కోసం పక్క వాళ్ళని నాశనం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అయితే నువ్వు మాత్రం నువ్వు గెలవడం కోసం వేరే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది అని తెలిసి నువ్వే జైలుకి వెళ్ళి వచ్చావు, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, తిరిగి మళ్ళీ చదువు అని చెప్తాడు. దాంతో డ్రాగన్ వేరే కాలేజీలో జాయిన్ అయ్యి బాగా చదువుకుంటూ తన ఫస్ట్ ఇయర్లో 96% సాధించి ఉంటాడు. అలాగే తను పార్ట్ టైమ్గా ఫుడ్ డెలివరీ బాయ్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒకరోజు ప్రిన్సిపాల్ కూతురు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి ఉండడంతో ఫుడ్ డెలివరీ చేయడం కోసం అక్కడికి వెళ్ళగా అక్కడ ప్రిన్సిపాల్ ఉంటాడు. ప్రిన్సిపాల్ని చూసిన డ్రాగన్, సార్ నేను ఇప్పుడు చాలా బుద్ధిగా ఉన్నాను, అలాగే పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటున్నాను, ఇప్పుడు నేను చాలా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి ప్రెజర్ లేదు, నేను హ్యాపీగానే జీవిస్తున్నాను, మీరు నాకు మంచి రేటింగ్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ కాలేజీలో ఫ్రెషర్స్ డేలో ఫ్రెషర్స్ స్టూడెంట్స్ అందరినీ చూసి, మనం లైఫ్లో కొన్ని సాధించాలి అనుకున్నప్పుడు లైఫ్లో కొన్ని తప్పుడు అడుగులు కూడా వేస్తూ ఉంటాం, వాటి నుంచి బయటపడి ఆ గమ్యాన్ని సాధించడం కోసం చాలా బాగా ప్రయత్నించాలి, ఆ విషయంలో మీరు మన కాలేజీలో చదువుకున్న డ్రాగన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చదవండి అని డ్రాగన్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. వెంటనే ప్రిన్సిపాల్ ఆ డ్రాగన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డ్రాగన్ అమ్మా నాన్నతో మాట్లాడుతూ, డ్రాగన్ ఒకప్పుడు తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకుని చాలా బుద్ధిగా బ్రతుకుతున్నాడు, ఇక మీదట డ్రాగన్ తప్పు చేయడు అనే నమ్మకం నాకు చాలా ఉంది, నా కూతురు నీ కొడుకు ప్రొఫైల్ని మ్యాట్రిమనీలో చూసి నచ్చింది, అందుకే నేను నా కూతుర్ని మీ కొడుక్కి ఇవ్వాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడే డ్రాగన్ కూడా ప్రిన్సిపాల్ వాళ్ళ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడంతో ఈ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం అని అంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.